సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి అలిగారా? అందుకే మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదా? ఇష్టమైన శాఖ ఇవ్వలేదని అసంతృప్తి చెందారా? అందుకే 2 నెలల తర్వాత ఇప్పుడు మంత్రి బాధ్యతలు తీసుకున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి 24 మంది మంత్రులు పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక్కొక్కరుగా ముహూర్తం చూసుకుని బాధ్యతలు స్వీకరించారు. అయితే సుమారు 2 నెలల అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం విశేషం. 2 నెలలుగా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండేవారు. కానీ 2 నెలల అనంతరం బాధ్యతలు స్వీకరించడంతో చర్చకు దారితీసింది. కోరిన శాఖ లభించకపోవడం వల్లే ఆయన బాధ్యతలు స్వీకరించలేదని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనుచరులు మాత్రం అటువంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. జిల్లాలోనే సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే నెల్లూరు రాష్ట్రంలోనే పోల్చినా కూడా సీనియర్ మంత్రి రామనారాయణ రెడ్డి రావచ్చు. అయితే ఈరోజు ఆనం వ్యవహార తీరు ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. అంటే జూన్ 4వ తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జూన్ 12న దాదాపు 24 మంది మంత్రులతో పాటు ఈయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ వసతిని బట్టి దాదాపు అందరూ మంత్రులు కొంచెం అటు ఇటుగా కూడా అందరూ ప్రమాణ స్వీకారాలు బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి ఉంది. కానీ ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం 2 నెలల తర్వాత బాధ్యతలు స్వీకరించారు. అంటే ఆనం బాధ్యతలు స్వీకరించడం పట్ల అయితే మాత్రం సర్వత్రా ఆసక్తిని నెలకొతుందని చెప్పాలి. అంటే ఆనం రామనారాయణ రెడ్డి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో పట్ల అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఆయన ఊహించినటువంటి పోర్ట్ఫోలియో దక్కలేదా అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కానీ ఎంతగా అంటే 2 నెలలు వెయిట్ చేసి అధినేతను మెప్పించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా అలాంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో 2 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారంటూ కూడా మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ దీనిని మాత్రం ఆనం వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. అలాంటిది ఏం లేదు, ఖచ్చితంగా కూడా ఆనం రామనారాయణ రెడ్డి పూర్తిగా సంతృప్తిగా ఉన్నారంటూ కూడా ఆనం వర్గీయులు తెలియజేస్తున్న పరిస్థితి. అయితే దీనికి మాత్రం దీన్ని బలాన్ని చేకూరుస్తూ అంటే జరిగినటువంటి సమీకరణలన్నీ మాత్రం ఒకంత మాత్రం అనుమానం కలిగించాయనే చెప్పాలి. అంటే జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అయితే ఆశావాహులు మంత్రి పదవి కోసం ఉన్నారు. అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అలాగే మంత్రి పదవిని ఆశించి వచ్చారన్నటువంటి అనేక ఊహాగానాల నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే ఆ కుటుంబం వచ్చిన తర్వాతే ఒక వంత ఊపు వచ్చింది అనేటటువంటి కోణంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను కూడా అందరూ కూడా భావించిన పరిస్థితి. అంటే ఎంపీగా ఆయన వెళ్ళిన తర్వాత కోవూరు ఎమ్మెల్యేగా ఎవరైతే ప్రశాంతి రెడ్డి రావడం, ఖచ్చితంగా కూడా కేబినెట్ లో ప్రశాంతి రెడ్డి ఉంటుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కానీ వారికి కూడా నిరాశ ఎదురైందనే చెప్పాలి. అంటే వీళ్ళందరినీ కూడా కాదని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డికి కేబినెట్ లో బెర్త దక్కడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ పోర్ట్ఫోలియో విషయంలో మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నారంటూ కూడా చర్చ జరిగిన పరిస్థితి. దీన్ని బలాన్ని చేకూరుస్తూ 2 నెలల తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి 2 రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇదన్నిటిని మాత్రం గమనించినట్లయితే ఆనం రామనారాయణ రెడ్డి దీని పట్ల ఎలాంటి అసంతృప్తిగా లేరు. ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం పట్ల అధినేత పట్ల కూడా పూర్తిగా ఆయన సంతృప్తిగా ఉన్నారు. ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ కి సంబంధించినటువంటి ఇంటర్నల్ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి, ఇంటీరియర్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. అవన్నీ పూర్తి అయిన తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి శాఖ కాబట్టి దీన్ని శ్రావణ మాసంలో ఈ బాధ్యతలు స్వీకరించాలంటూ కూడా ఆనంకి పలువురు ఆయనకి సూచనలు చేసిన నేపథ్యంలో శ్రావణ మాసం వచ్చిన తర్వాత బాధ్యతలు స్వీకరించినట్టు కూడా ఆయన యొక్క అనుచరులు చెప్తున్నట్టు పరిస్థితి. దీని మూలంగానే శ్రావణ మాసం వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని ఆనం ఛాంబర్ లో అడుగు పెట్టారంటూ కూడా ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు. కానీ దీని అంతటికి కూడా మసిబూసి మారేడుకాయ చేసే విధంగా ఆనం అసంతృప్తి అంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెక్ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆనం బాధ్యతలు స్వీకరించడం మాత్రం ఇటు తెలుగు తమ్ముళ్లలో జిల్లా వ్యాప్తంగా కూడా ఒకంత సెటిల్ వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి. ఇది టీ కప్ లో తుఫాన్ అనేదానికంటే కూడా ఊహాగానాలే అనేటటువంటి పరిస్థితులైతే మాత్రం కొట్టిపారిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.